అబార్షన్స్ అనగానే అందరికీ భయముంటది, బాధవుతది. సో, ఈ అబార్షన్స్ కొందరికి ఫస్ట్ 3 మంత్స్‌లో, కొందరికి నెక్స్ట్ 3 మంత్స్, ఇంకా కొందరికి జస్ట్ 8 మంత్స్ కాకముందే డెలివరీ అయిపోవడం. సర్వైకల్ ఇన్‌కాంపిటెన్స్ అనే కారణం ఒకటి. వీళ్ళు యూజువల్‌గా 3 మంత్స్ తర్వాత అయ్యే అబార్షన్‌కి ఇదొక మేజర్ కారణం. ఇది గర్భాశయం, ఇది సర్విక్స్ అంటాము. ఈ ద్వారం గనక వెడల్పైన, ఈ లెంత్ గనక చిన్నగైనా గానీ తొందరగా ఎక్స్‌పెల్ చేస్తుంటది. అంటే బేబీని తొందరగా బయటికి పంపించే ప్రయత్నం చేస్తుంటది. మరి ఇది కనుక్కోవడం ఎట్లా అంటే ట్రాన్స్‌వెజనల్ సోనోగ్రఫీ పైనుంచి చేసే అల్ట్రాసౌండ్ గాక లోపటి నుంచి చేసే అల్ట్రాసౌండ్ తోటి కరెక్ట్‌గా ఫైండ్ ఔట్ జేయొచ్చు. యూజువల్‌గా ఏంటంటే చాలామంది పెల్విక్ ఎగ్జామినేషన్ తోటో లేకపోతే పైన అల్ట్రాసౌండ్ తోటో ఒక రేడియాలజిస్ట్ మేల్ రేడియాలజిస్ట్ అంటే ఆయన చెప్పలేకపోతాడు, వీళ్ళు చేయించుకోరు. సో, వాళ్ళు సర్విక్స్ షార్ట్ ఉందని చాలామంది వస్తుంటారు. దాదాపు నెలలో 5, 6 వస్తారు. కానీ ఒక్కరికి కూడా దాదాపు అవసరం పడదు. సో, ఎందుకు ట్రాన్స్‌వెజనల్ సోనోగ్రఫీ తోటి డిటెక్షన్ ఎక్కువుంటది. అందుకనే ఒకవేళ పేషెంట్ రేడియాలజిస్ట్‌ల దగ్గరికి వెళ్ళినా గానీ తప్పకుండా ట్రాన్స్‌వెజనల్ సోనోగ్రఫీ చేయించుకుంటే మంచిది. ఇది ఫాలో అప్ రెగ్యులర్‌గా చేసి 12 వీక్స్ నుంచి చూస్తాం. ఆ తర్వాత దాదాపు 26 వీక్స్ వరకు గూడా ఫాలో అప్ చేస్తుంటాం. ఏమన్నా అవసరం పడతదా అని. హై రిస్క్ ఉన్న వాళ్ళకి ఎవరికైతే ట్విన్స్ ఉన్నారో, లేకపోతే ఆల్రెడీ చిన్న యూట్రస్ ఉంది, లేకపోతే యూట్రస్ లోపల మధ్యలో గోడ ఉంది. ఇట్లాంటి వాళ్ళకు రెగ్యులర్‌గా చూస్తుంటాము. ఈ వీళ్ళకు మరి వైద్యం ఏంటంటే ఒక స్టిచ్ అనేది వేస్తాం. ఒక చిన్న జనరల్ అనస్థీషియా ఇచ్చి డే కేర్ ప్రొసీజర్‌లో మళ్ళీ సాయంత్రం వరకు ఇంటికి వెళ్ళొచ్చు. ఇది మరి రిమూవల్ ఎప్పుడు వీళ్ళు నార్మల్ డెలివరీ అవ్వచ్చా అంటే తప్పనిసరిగా అవ్వగలుగుతారు. మిగతా అన్ని ఫ్యాక్టర్స్ ఫేవరబుల్‌గా ఉంటే వీళ్ళు నార్మల్ డెలివరీకి వెళ్ళొచ్చు. ఆ పెయిన్స్ వచ్చినప్పుడు గానీ, పెయిన్స్ వచ్చే ముందు ఇంకా రావట్లేదంటే 37 వారాలు దాటిన తర్వాత ఈ స్టిచ్ అనేది తీస్తే బేబీ మంచిగా సేఫ్‌గా డెలివరీ అయ్యే అవకాశం ఉంటది.